ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. పురపోరులో ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇవాళ సాయంత్రం మైకులు బంద్ కానుండడంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగిన ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరింది. కరీంనగర్లో బీజేపీ విజయ సంకల్ప ర్యాలీ చేపట్టింది. కలెక్టరేట్ నుంచి నిర్వహించిన ప్రదర్శనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మహారాష్ట్ర ఐటీ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి ఆశిష్ షెల్లర్తో పాటు మాజీ ఎంపీ నవనీత్ కౌర్ పాల్గొన్నారు. కరీంనగర్లో బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల డీల్ కుదుర్చుకుందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఒక్క సీటు రానియకుండా చిత్తు చేయాలని ఓటర్లను కోరారు. ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వస్తే మరోవైపు కాసేపు జెండా పట్టుకొని అభివృద్ధి మంత్రంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గద్వాలలో నిర్వహించిన సమ్మేళనంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు పునాది కావాలని ఆమె ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పురపాలికలో నిర్వహించిన రోడ్ షోలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులు అన్న ఆయన ఓటుతోనే రెండు పార్టీలకు తగిన సమాధానం చెప్పాలని హితవు పలికారు. ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై ఎంఐఎంను గెలిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లు గుర్తెరిగి ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు.